హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు హ్యాపీస్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను షేర్ చేయబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. బిర్యానీస్ చాలా వెరైటీస్ చేస్తారండి. ఒకసారి ఈ ప్రాసెస్లో చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి, సూపర్ అండ్ యమ్మీగా ఉంటుంది. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను. మ్యారినేషన్ ప్రాసెస్లో ఉప్పు, పసుపు, 2 స్పూన్స్ కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అండ్ ఒక ఫుల్ కప్ పెరుగు అండ్ ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ మొత్తం వేసుకుని ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని అండ్ కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని బిర్యానీ దినుసులు వేసుకుని మొత్తం బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేలాగా కలిపేసుకుని కొంచెం కొత్తిమీర అండ్ లాస్ట్లో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేస్తున్నానండి. మీకు ఆ టేస్ట్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకుని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు వేరే గిన్నెలో బాస్మతి రైస్ తీసుకుని 1.5 కప్ నిండుగా నీళ్ళు పోసి 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1.5 లీటర్ వాటర్ పోసుకున్నానండి. దానిలో కొంచెం కల్లుప్పు వేసుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసేసుకుని 3 పచ్చిమిరపకాయలు చిలుకలుగా చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ బాగా కాగిన తర్వాత దీనిలో ఇందాక నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వడగట్టుకుని బియ్యం వేసుకుని ఒకసారి మొత్తం తిప్పుకొని మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి బియ్యం ఉడికిందో లేదా అని. 75 to 80% బియ్యం ఉడికితే సరిపోతుంది. ఇందాక మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఆ కడాయిని స్టవ్ మీద పెట్టి దానిలో ఈ ఉడికినటువంటి రైస్ని మొత్తం వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇప్పుడు దీనిలోనే ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుని కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా కూడా వేసుకుని 2 స్పూన్స్ ఆఫ్ గీ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నానండి నేను, స్మూత్ అండ్ ఫ్లేవర్ డబుల్ అవటం కోసం. అండ్ 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోవాలి. తర్వాత 20 మినిట్స్ సిమ్లో పెట్టి దమ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చికెన్ని అడుగు నుంచి గరిటెతో పైకి తీస్తా సర్వ్ చేసుకోవాలండి. అంతే, ఎంతో సూపర్ టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.